సరస్వతీదేవి ఆలయం అంటే బాసరలో అమ్మవారిది, ఆంధ్ర నుంచి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే మన రాష్ట్రంలో ఉన్నది మనం గుర్తించేటటువంటి పరిస్థితి లేదు కదా. భారతీ కోడే అని ఆవిడ ఈ ఫీల్డ్ సర్వేలు చేస్తూ ఉంటారు వివిధ రకాల అంశాల మీద. ఆ ఫీల్డ్ సర్వేలు చేసేటటువంటి సంస్థ ద్వారా 2009లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలోని శివపురంగూడెంతో పాటుగా ఒక 6 గ్రామాలు, శివపురంగూడెంతో పాటు చుట్టుపక్కల 6 గ్రామాలు సర్వే చేశారట. జిల్లా కేంద్రం నుండి 100 కిలోమీటర్ల దూరం అది కర్నూలు జిల్లా కేంద్రానికి. నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. 70 చెంచు కుటుంబాలు ఉన్నటువంటి చిన్న ఊరు. 3-4 కుటుంబాలు తప్ప మిగిలిన వాళ్ళంతా అడవిలో కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ మీదనే కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ఏరియా. అట్లాంటి చోట్లన ఉన్నటువంటి ఒక ఆలయానికి సంబంధించినటువంటి అంశం. ఆవిడ అక్కడ ఒక అద్భుతమైనటువంటి సరస్వతీదేవి ఆలయం ఉందట. అది అక్కడ స్పెషాలిటీ. చెంచుగూడెం దగ్గర నుంచి అడవిలోకి 3 కిలోమీటర్లు నడిస్తే కొలను భారతి గుడి ఉందట. కొలను భారతి గుడి ఇంతవరకు బయట ప్రపంచానికి పెద్దగా ఫోకస్ కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక సరస్వతి దేవాలయం అది. నా పేరుతో ఉన్న దేవత గుడి చూడాలని, అంటే ఆవిడ పేరు భారతి కాబట్టి గుడి చూద్దామని చెప్పి వెళ్తే పాడుబడిన కొలను ఉందట. పక్కనే ఉన్న పురాతనమైన దేవాలయం ఉందట. అభివృద్ధికి నోచుకోకపోవడంతో సందర్శకులు లేక మూలను విసిరేసినట్టుంది. దారి కూడా సరిగ్గా లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చూపించినటువంటి గుడి అనమాట ఇది. ఇది దేశంలోనే అతి పురాతన ఆలయాల్లో ఇదొకటి. చారుగోషి నది ఈ దేవాలయానికి చాలా దగ్గరగా ప్రవహిస్తుంటుంది. అడవి లోపల కొండల మధ్యలో ఉండిపోవడం వల్ల పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. కానీ అక్కడ ప్రకృతి సౌందర్యం మాత్రం మాటల్లో వర్ణించలేనంతగా ఉంది. కొలను, గుడి తాలూకా కొన్ని శిథిలాలు తప్ప వేరేవేమీ లేని నిర్మానుష్య ప్రదేశంలోని శిథిలమైన గోడల మీద కొంతమంది ప్రేమికులు కూడా రాసుకున్నట్టు విశ్వం, లలిత, ప్రవీణ్, హారిక అంటూ ప్రేమికులు కూడా రాసుకున్నటువంటి పేర్లు అక్కడ కూడా ఉన్నాయి. అంటే అట్లాగా దాన్ని వాడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంచి వివరాలు వచ్చినాయి. మన దేవాదాయ శాఖ ఇట్లాంటిది ఏమైనా పట్టించుకుంటుందా? గిరిజన సంక్షేమ శాఖ ఏమైనా పట్టించుకుంటుందా? లేదా పర్యాటక టూరిజం చేస్తున్నాం కాబట్టి ఇది ఏమైనా పట్టించుకుంటుందా? రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా? చూడాల్సి ఉంది.